గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనము మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు
మనకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు. మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు. జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు. కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు. మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు. నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు. బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు. నలుదిక్కులు చెరిపేరక్కై వాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగిన వాడు. ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు. జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు. కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు. మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. తొలి అడుగైనా పడలేదే, అలిసిందా నా పయనం. ఇంకా మొదలైనా కాలేదే, ముగిసిందా పోరాటం. లేనే లేదా నా కోసం ఏనాడు ఏ అవకాశం. లేనే లేదా నా కోసం ఏనాడు ఏ అవకాశం. కన్నెదురుగా ఉన్నా సరే కనరానుగా నాకే నేను దారిని చూపే ప్రతి దీపం మంటైపోతుంటే. చిలుకెవ్వదు నీలాకాశం చిగురించాలనుకుంటే.
కసిరే పడకళ్ళకి రవికి మేఘానికి దోస్తీ ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో పడబాపికి జడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి వెను జ్వాలకి మనగా విచ్చిన కౌగిలి దోస్తి అనుకోని గాలి దుమారం చెరిపింది ఇరువురి దూరం ఉంటార ఇకపై లాగ వైరమే కూలిమై నడిచేది ఒకటే తారై వెతికేది మాత్రం వేరై తెగిపోద ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై తొందర పడి పడి ఉరకలెత్తే ఉప్పెన పరుగులహో ముందుగా తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులవో ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో పడబాపికి జడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి వెను జ్వాలకి మనగా విచ్చిన కౌగిలి దోస్తి
छोटी 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 बातें, मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचయం ఎప్పుడు చిన్నదే, చెలిమికే కాలమే చాలదే. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే, పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే, కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें। मीठी मीठी यादें यादें। గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే, తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే. బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే, కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే. స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ, నీ కలనే తనదిగా కంటూ, నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें। मीठी मीठी यादें यादें। రాధే రాధే అలుపంటూ రాధే, ఆడేస్తున్నా ప్రతి పూటే. వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని
ఎంతో విసిగించి మాటే వినదంట వయసే. ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే, మౌనంగా ఆగిపోయే మనసే. మారిపోయేలే నేడు ఆధారే, ఆనాటి మాయే మాయే. దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. కొన్ని నిమిషాల్లో మన టీచర్ కూడా వస్తున్నారు అందరూ. చలో చలో థ్యాంక్ యూ. అందరూ వచ్చారు, అందరికీ కూడా మనస్ఫూర్తిగా హార్టీ వెల్కమ్. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా. చిన్న
వెతుకుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా స్నానం చేయాలి బస్సు ఎక్కాలి కాలేజ్ వెళ్ళాలి బ్రేక్ఫాస్ట్ తో మాటలు అమ్మ ముందు వంటలు
పనికి టెండర్లు ఇక బస్సులకై వెయిటింగ్ ఫుట్బాల్ ఫైటింగ్ క్యాంటీన్లో మీటింగ్ ఇక బస్సులకై వెయిటింగ్ ఫుట్బాల్ ఫైటింగ్ క్యాంటీన్లో మీటింగ్ చిల్ చిల్ చిగా 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 జనాలు వస్తాయా రావా అందరూ మనలాగా కలుస్తారా లేదా అనేది ఏది తెలియకుండా ఆఖరికి అన్నిటికీ స్వస్థత పలికేసి ఇక్కడ కూర్చున్నాము, ఈ స్టేజ్ మీద ఉన్నాము, మనం ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాము. అని చెప్పిన నన్ను ఇవ్వాలంటే నువ్వు ఇంగ్లీష్ ఎక్కడ చేస్తున్నావు? నేను ముందే చెప్పినా కదా, హీరోయిన్ శిక్షణలో మీతో పాటు చదువుకున్నా, మ్యాక్సిమం నన్ను తక్కువ మంది గుర్తుపడతారు మీతో ఉంటుండే. చింతలు అరే క్లిప్స్ కొట్టాలా వీడియో తీయాలా వీడియోది క్లిప్స్ సో పద్మ గారు కంటిన్యూ వీడియో పెట్టు నేను కంటిన్యూ పెట్టాలా పెట్టి ఎప్పుడు ఆపేసేసి అరే నేను సాయంత్రం చేయాల్సి ఒక్కొక్కటి చెప్పలేవా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యడంలో మీ అందరికీ ఒక ఫస్ట్ అందిస్తుంటా కరెక్ట్ ఒక 3 months కింద అరే అది ఎంత పెట్టరా వీడియో దివ్య వాళ్ళ చెల్లి ఇదే స్కూల్లో ఎక్కడ చేసిరు. సో ఆ రోజు దివ్య నాతో స్టార్ట్ చేసినప్పుడు శాంతి ఇంకా దివ్య డీప్ డిస్కషన్ చేసి ఆ రోజు నైట్ 1:30 అయింది. ఆ రోజు నైట్ 1:30 వరకు చేసిన స్టార్టింగ్ లో మేము బాగానే ఈ రోజు అందరూ ఇక్కడ ఉన్నాం. అందుకు ఫోటో తీరా ఎవరు మెసేజ్ పెట్టారు సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా చాలా దివ్యా సో నా పేరు పద్మావతి, నేను బి సెక్షన్ 2005 to 2006 బ్యాచ్ లో 10th కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఇది ఇంత మంచి ప్రోగ్రామ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి మెయిన్ రీజన్ దివ్య, గ్రూప్ కేఎస్ లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఈరోజు మేము ఇద్దరం కలిసి మ్యాక్సిమం ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యారు మా టీచర్. సో ఉపేంద్ర గారు, నేను అసలు మీతో మాట్లాడదలుచుకోలేదు. మైక్ మీ దగ్గరికి ఇస్తాం, నేను ఇంట్రడక్షన్ చేసుకోండి. ఓకేనా? వీడియో తీసుకుంటా అందరు ఇలా అని చెప్తే నేను నాలుగు సరిగా చేసి వస్తున్నా. ఏమైంది మేడం? చాలా నమ్మకమ్మా మరి 20 years అయింది, ఒక కాల్ లేదు, ఒక మెసేజ్ లేదు. ఇప్పుడు ఏదో గ్రూప్ చేసిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చామా ఇంటి మీకు? బెస్ట్ ఫ్రెండ్స్ కి అయితే నార్మల్ ఫ్రెండ్స్ కి అయితే నమ్మో మెసేజ్ చేస్తా, బెస్ట్ ఫ్రెండ్స్ కి అయితే నమ్మో కాల్ చేసి మాట్లాడతా. మేము బీ సెక్షన్ కలిసి మేము గుండెలో పెట్టుకున్నామండి. మీకు ఫోన్లు వ్యాన్లు మల్లెలు. అబ్బో, ఈ మాటకి తట్టులేదు. ఓకే, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఓకే స్టార్ట్ చేద్దాం. కొన్ని గ్రూప్ ఫోటో టీచర్స్ ఉన్నారు, రెడీగా టీం రెడీ ఉన్నా? గ్రూప్ ఫోటో గర్ల్స్ ఒకసారి టీచర్స్ అందరినీ ఘన స్వాగతాలతో కరతాల ధ్వనుల మధ్య పూర్ణ వర్షంలో స్టేజ్ వద్దకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దివ్య అంటే ఎలా
ఎలా తీర్చుకోగలం మీ రుణం ఎలా మరచిపోగలమా మంచితనం గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా గురువర్యా మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయో కానమాలు మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీదయా గురువర్యా గురువర్యా మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా గురువర్యా గురువర్యా మీ స్మృతులే మా ఎదలొదలని ముడులయ్యా గురువర్యా ఎలా తీర్చుకోగలం మీ రుణం గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎలా తీర్చుకోగలం మీ రుణం రం రం గురువీరం రం
ఎలా మరచిపోగల మా మంచితనం గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా గురువర్యా మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయో కానమాలు మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీదయా గురువర్యా గురువర్యా మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా గురువర్యా గురువర్యా మీ స్మృతులే మా ఎదలొదలని ముడులయ్యా గురువర్యా ఎలా తీర్చుకోగలం మీ రుణం
చీర స్టేజ్ ఎక్కుతుందిరా. హలో హలో ఒంగోలు ఇచ్చే వస్తున్నారు కానీ గిటార్ రాకేష్ కాదు. అది ఉన్నదా ఎక్సైట్మెంట్ ఆఫ్టర్ 20 years. ఎస్ ఎక్సైట్మెంట్ ఎందుకు ఉండదు ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ కదా. ఫ్రెండ్షిప్ ఇస్ అ గుడ్ దేర్ వర్ ఆల్ ద పర్ఫార్మెన్స్ ఆర్ దేర్. ఓ yes రియల్లీ ఫుల్లీ ఎనర్జెటిక్ వి ఆర్. Hold on. My dear, I know that you became ఇప్పుడు మన ఈవెంట్ ని మోర్ ఎనర్జెటిక్. చలో క్యూట్ గర్ల్స్ సినిమాల కోసం ఆమె మాటల్లో ఆమె ఉత్సాహం అనేది కనబడుతుంది. అవన్నీ నేనే అద్దం ముంగట నించొని నా ఫోటో నేను పెట్టుకొని 2 సార్లు చూసుకున్నా. అరే ఇంకొకటి మోరోవర్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. చాలా హ్యాపీగా ఉంది. నుంచి అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఓకే థ్యాంక్ యూ. రోజు చెప్తున్నా ఎవరీవన్ థ్యాంక్స్ అలాట్. చెప్పట్లు. ఓకే థ్యాంక్ యూ. విజయశ్రీ మేడం అంటే నా ఫస్ట్ అలా ఉంటే ఒక్క ఇట్లా ఎగిరి గంతులాడు ఒక్కటే ఇదే ఎక్స్ప్రెషన్ చేతోటి ఇట్లా అంటే కథం అంతే. కానీ ఆ రోజు నిజం తొలి అడుగైనా పడలేదే అలిసిందా నా పయనం ఇంకా మొదలైనా కాలేదే ముగిసిందా పోరాటం లేనే లేదా నా కోసం ఇప్పుడు రిపికా 2 నిమిషాలు మాట్లాడాలి. అందరూ డిమాండ్ హాయ్ ఎవరీవన్. బి సెక్షన్ మాది. మేమంతా గర్ల్స్ టీమ్ యాక్చువల్గా. బట్ కొంతమంది మాతో బాయ్స్ కూడా ఉండేవారు. మమ్మల్ని విడదీసేసారు. మీరు కంటిన్యూ అవుతూ వచ్చాము. తర్వాత మళ్ళీ ఉంటుంది కలిస్తే బాగుంటుందని. బట్ చాలా మంది చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇలాగే ఇంప్రూవ్ చేయండి అని చెప్పారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అసలు కాల్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఫ్రెండ్స్ అందరూ ఉంది కదా ఇంకా మనం ఇందులో ఎందుకంటే ఈ రోజు కలిసామని చెప్పి దూరం అయితే ఏమైనా కోపదాపాలు ఉన్న దగ్గర ఉండి ప్రేమగా ఎట్లా ఉన్నారు? అందరు బాగున్నారా? హ్యాపీయా? ఫుల్. నా పేరు దివ్య. బి సెక్షన్. నేను 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నా.
సడన్ గా ఇచ్చారు. అండ్ బి సెక్షన్ మాది, మేమంతా గర్ల్స్ టీమ్ యాక్చువల్ గా. బట్ కొంతమంది మాతో బాయ్స్ కూడా ఉండేవారు, మమ్మల్ని విడదీసేసారు మీరు 10th లో. బట్ మేము అలాగే కంటిన్యూ అవుతూ వచ్చాము. తర్వాత మళ్ళీ రీసెంట్గా వచ్చిన ఆలోచన అందరం కలుద్దాము ఒకసారి, అందరినీ చూసినట్టు కలిస్తే బాగుంటుందని. బట్ అందరూ మంచిగా రెస్పాండ్ అయ్యారు. కొన్ని చాలా మంది పాజిటివ్గా ఉన్నారు, అందరూ సపోర్ట్ ఇచ్చారు అండ్ చెప్పినవన్నీ విన్నారు చిన్నపిల్లలాగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. టీచర్స్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రావాలి, పాట నేర్చుకొని ఇవన్నీ చేస్తాం. ఇంకొక పాట కూడా ఉంది, రెడీగా ఉండండి. ఏమి అన్నా అందరి పిల్లల్ని ఆల్మోస్ట్ మాదనే కాదు 90% సో మచ్. ఫ్లవర్స్ ఎక్కడ ఉన్నాయి? ఒక్కసారి నాగరాజారి ఫ్లవర్స్ సార్ కొంచెం వేరే ప్రోగ్రామ్ లో ఉండడం వల్ల లేట్ గా వచ్చారు. ఘన స్వాగతం పలకండి. నాట్యాలతో మమ్మల్ని అలరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఇంకొకసారి క్లాస్ ప్రోగ్రామ్ కంటిన్యూషన్ ఉంటుంది. టీచర్స్ యొక్క సన్మానం లంచ్ తర్వాత ఉంటుంది. దాని తర్వాత మన ఎంజాయ్మెంట్ కూడా లంచ్ తర్వాత ఉంటుంది. సపరేట్ మనం ఎడతారు. తీసేసి కొంచెం ప్లీజ్. స్టేజ్ సైడ్ తిప్పండి ప్లీజ్. టీచర్స్కి లేట్ ఒకసారి చైర్లన్నీ దగ్గరికి వేసి కూర్చోవాలి.
అరే బాబు అరే